నమస్కారం ప్రసాద్ చూసిన Prasadtechintelugu ఫ్రెండ్స్, ఇది OPPO F17. ఈ ఫోన్ నేను 1 వీక్ నుంచి యూస్ చేస్తూ ఉన్నాను. వీడియోలో మనం దీని రివ్యూ అయితే చేద్దాం. అండ్ ఈ ఫోన్ ఒకళ్ళు గెలుచుకోవచ్చు. ప్రజెంట్ అయితే నా దగ్గర 2 అయితే ఉన్నాయి. ఇది సీల్డ్ బాక్స్ OPPO F17. సో మీరు ఎవరైనా OPPO F17 ఒకటి గెలుచుకోవచ్చు. ఈ బాక్స్ అయితే మీకు వస్తుంది. సో మీరు చేయాల్సినది ఒకటి, మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఉండాలి. కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిన ఒక 3 ఫీచర్స్ ఈ ఫోన్ సంబంధించి కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు మీ ఈమెయిల్ అడ్రస్ కానీ మొబైల్ నెంబర్ కానీ అటాచ్ చేసి కామెంట్ చేయండి. అండ్ అక్టోబర్ 10వ తారీఖు అయితే నేను విన్నర్ అనేది అనౌన్స్ చేస్తాను. ట్విట్టర్లో లైవ్లో అనౌన్స్ చేస్తాను. ట్విట్టర్లో అక్టోబర్ 10వ తారీఖు ఈవినింగ్ 4కి ఇప్పటివరకు ఏదైతే గివ్అవేస్ ఇస్తున్నానో ఇక్కడి నుంచి వచ్చేవన్నీ అక్టోబర్ 10వ తారీఖు అయితే అనౌన్స్ చేస్తాను. మీ ట్విట్టర్లో ఫాలో అవ్వకపోతే కింద ట్విట్టర్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు ట్విట్టర్లో ఫాలో అవ్వచ్చు. లేకపోతే ఇక్కడ ట్విట్టర్ ఐడి అయితే వస్తుంది, అక్కడ నుంచి మీరు ట్విట్టర్లో అయితే ఫాలో అవ్వచ్చు. మనం రివ్యూలోకి వెళ్ళిపోతే ఈ ఫోన్లో నాకు నచ్చిన విషయాలు లేదు, మొత్తం డిపార్ట్మెంట్ వైజ్ అయితే చెప్తూ ఉంటాను. సో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ మీరు ఫోన్ తీసుకోవాలనుకుంటే. ఫస్ట్ దీనిలో నాకు నచ్చిన విషయం వచ్చేసరికి దీనిలో డిజైన్ అండ్ లుక్ అయితే ఫోన్ మీకు ఆ ప్రైస్లో ఏ ఫోన్ తీసినా కానీ మీకు ఇంత మంచి లుక్ అయితే నేను చూడలేదు. దీనిలో మీకు ప్లాస్టిక్ కానీ అండ్ పాలికార్బనేట్ కానీ గ్లాస్ కానీ ఇట్లాంటివి అయితే ఏమి లేవు. జస్ట్ మీకు బ్యాక్ వచ్చేసరికి వీళ్ళు లెదర్ లైక్ బ్యాక్ అని చెప్పొచ్చు. ఇది కంప్లీట్ లెదరా అంటే లెదర్ కూడా కాదు, లెదర్ లైక్ ఫీలింగ్ అయితే ఉంది. చూడడానికి అయితే లుక్ అయితే బాగుంది. ఇది మీకు హార్డ్ ఉంటుంది. దీని మీద మీరు ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ పెట్టి గీతలు పెట్టినా కానీ గీతలు అయితే పడవు. జస్ట్ మీకు స్క్రాచెస్లా పడితే వాటిని మీరు రబ్ చేస్తే మళ్ళీ మీకు క్లీన్ అయిపోతుంది. ఓవరాల్ లుక్ వైజ్ ఈ ఫోన్ చాలా బాగుంది అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది. దీని వెయిట్ వచ్చేసరికి 163 గ్రామ్స్ ఉంది. చాలా స్లిమ్ ఉంది. 7.45 మిల్లీమీటర్ స్లిమ్ అయితే ఉంటుంది. ఇది మీకు ఒకటే కలర్ కాదు, ఇది మీకు ఆరెంజ్ కలర్ మీరు చూస్తుంది. అండ్ మీరు వచ్చేది కూడా మీకు ఆరెంజ్ కలర్. నా దగ్గర 2 ఆరెంజ్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇంకా మీకు డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. సిల్వర్ కానీ బ్లూ కానీ ఇట్లా 2 కలర్స్ అయితే ఇంకా మీకు ఎక్స్ట్రా ఉన్నాయి. అవి కూడా మీకు ఇవే ఫినిష్లో అయితే వస్తుంది. అండ్ చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి ఇది మెటల్ అయితే కాదు, ఇది మీకు పాలికార్బనేట్ ఫ్రేమ్. అందుకే ఫోన్ మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది, వెయిట్ లెస్ అని చెప్పొచ్చు ఈ ఫోన్. అండ్ నెక్స్ట్ ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ దీనికి డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇది మీకు 6.44 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీని బ్రైట్నెస్ కూడా 600 నిట్ బ్రైట్నెస్తో వస్తుంది. మీకు డైరెక్ట్ సన్లైట్లో తీసుకున్నా కానీ డిస్ప్లే మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ డిస్ప్లే మీకు సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే కాబట్టి మీకు బ్లాక్స్ మీకు కంప్లీట్ బ్లాక్ ఉంటాయి. మీకు మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చాలా బాగుంటుంది. ఈ ఫోన్ మీకు వైడ్ 1 సపోర్ట్తో కూడా వస్తుంది. సో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు హెచ్డీ క్వాలిటీలో అయితే చూడొచ్చు. అండ్ AMOLED స్క్రీన్ కాబట్టి మీకు డార్క్ మోడ్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు డార్క్ మోడ్ ఎనేబుల్ చేస్తున్నారు అనుకోండి, ఇంకా మీకు బ్యాటరీ అయితే సేవ్ అవుతుంది. అండ్ ఇంకా దీనిలో మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంటుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అంటే మీకు క్లాక్, డే, టైం ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఏమైనా నోటిఫికేషన్ చూస్తే అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. నోటిఫికేషన్ LED లైట్ అయితే లేవు, సపరేట్గా ఫిజికల్ LED నోటిఫికేషన్ లైట్ అట్లాంటివి అయితే ఈ ఫోన్లో అయితే ఏం లేవు మీకు. అది ఇంకా బ్యాక్ లైట్ని ఏ సహాయంతో అడ్జస్ట్ చేసుకోగలదు. మీరు ఆటో బ్రైట్నెస్ సెన్సర్ ఆన్ చేస్తే మీకు డైరెక్ట్ సన్లైట్లో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, మూన్ లైట్లోకి వచ్చినప్పుడు ఒక విధంగా ఉంటుంది. సో మీ కళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా ఇదే అడ్జస్ట్ చేసుకుంటుంది. ఆటో బ్రైట్నెస్ సెన్సర్ కూడా దీనిలో మీకు చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పొచ్చు. ఇది మీకు 4000 mAh బ్యాటరీతో వస్తుంది. 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 30 వాట్ వూక్ ఛార్జింగ్ 4.0 సపోర్ట్తో వస్తుంది. ఇది 20 minutesలో మీకు 50% ఛార్జ్ అయిపోతుంది. దగ్గర 1 hour టైం తీసుకుంటుంది మీకు కంప్లీట్గా 0 to 100% మీరు ఛార్జ్ చేయాలంటే మాత్రం. బ్యాటరీ కూడా మీకు ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే ఈజీగా వస్తుంది. 4000 mAh బ్యాటరీ అండ్ ఇది స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో వస్తుంది. చాలా పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ అది. సో ఈజీగా మీకు AMOLED స్క్రీన్ కాబట్టి ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే ఈజీగా మీరు యూజ్ చేయొచ్చు. నాకైతే ఈవినింగ్ వచ్చేసరికి ఒక 20% బ్యాటరీ అయితే మిగిలి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే దీనిలో స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ ఉంటుంది. ఇది మీకు పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ అండ్ మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు PUBG అయిపోయింది కాబట్టి మనకి ఏ గేమ్ అయినా కానీ ఏ ప్రాసెసర్ అయినా కానీ స్నాప్డ్రాగన్ 6 సిరీస్ కానీ 7 సిరీస్ కానీ అన్ని ప్రాసెస్ మీకు మిగతా గేమ్స్ అని చాలా బాగా హ్యాండిల్ చేస్తాయి. కాల్ ఆఫ్ డ్యూటీ కూడా ఇది మీకు వెరీ హై గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేయగలదు. హై అండ్ మ్యాక్స్ గ్రాఫిక్స్లో కూడా ఇది హ్యాండిల్ చేయగలదు. అండ్ గేమ్ అయితే మీకు చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఎక్కడ ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఏమీ లేవు. జైరోస్కోప్ సెన్సర్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఓవరాల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా దీనిలో బాగుంది. కాకపోతే మీకు అక్కడ ఆ ప్రైస్లో 7 సిరీస్ ప్రాసెసర్స్ కూడా లభిస్తూ ఉన్నాయి. పేపర్ మీద చూసుకుంటే మీకు 7 సిరీస్ ప్రాసెసర్ వీటికంటే మీకు ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో ఆ ప్రైస్లో మనం 7 సిరీస్ ప్రాసెసర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే వీళ్ళు ఫోకస్ చేసేది ఆఫ్లైన్. సో అక్కడ వాళ్ళు డిస్ప్లే, లుక్స్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. సో వీటి గురించి పెద్దగా అయితే పట్టించుకోరు. నెక్స్ట్ ఇంకా ఇది కలర్ వాయిస్ 7.2 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. కలర్ వాయిస్ 7.2 గురించి నేను సపరేట్ వీడియో కూడా చేస్తాను. దీనిలో చాలా మంచి మంచి ఫీచర్స్ ఉంటాయి. OPPO ల్యాబ్స్ అని చెప్పేసి యాప్ ఉంటుంది. దానిలో మీకు కావాల్సిన రింగ్ టోన్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా దీనిలో మనకి సూపర్ పవర్ సేవింగ్ మోడ్ కూడా ఉంటుంది. సో దీన్ని యూస్ చేసి మీరు ఒక 6 యాప్స్ని దీనిలో పెట్టుకోవచ్చు. మీకు చాలా తక్కువ
బ్యాటరీ ఉందనుకున్నప్పుడు ఒక 6 యాప్స్ మీరు యూస్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ సూపర్ పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేసుకోండి. వీటి అన్నిటి గురించి నాకు సపరేట్ వీడియో అయితే చేస్తాను OPPO Reno 4 Proలో అనుకుంటా. ఆ వీడియో చూడండి. ఒకవేళ మీరు ColorOS 7.2 గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే. నెక్స్ట్ కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. సిగ్నల్ రిసెప్షన్ కూడా చాలా బాగుంది, కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు ర్యామ్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది. 6GB RAM 128GB బేస్ మోడల్ వస్తుంది. 6GB RAM 128GB కాబట్టి మీకు స్టోరేజ్ ఇచ్చినటువంటి ప్రాబ్లం లేదు. మైక్రో SD కార్డ్ సపరేట్ స్లాట్ కూడా ఉంటుంది. 512GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ర్యామ్ కూడా మీకు యాప్స్ అయితే మెమరీ ఉంచుకోగలుగుతుంది. రీలోడ్ అవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం ఫేస్ చేయలేదు. ఇంకా దీనిలో మీకు FM రేడియో ఉంటుంది, డ్యూయల్ వోల్టీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్, ట్యాక్ బ్యాక్ ఫీచర్, కాస్టింగ్ అన్ని సపోర్ట్స్ అయితే ఉన్నాయి, ఏమి మిస్ అవ్వలేదు. ఇంకా సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం దీనిలో మీకు యాక్సిలరోమీటర్, జైరోస్కోప్ సెన్సర్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ దీనిలో ఇంకా మీకు మ్యాగ్నెటోమీటర్ సెన్సర్ కూడా ఉంది, కంపాస్ కూడా దీనిలో మీకు వర్క్ అవుతుంది. అన్ని సెన్సార్స్ ఉన్నాయి. సెన్సార్ వీళ్ళేం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సర్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. ఇది కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుంది, యాక్యురేట్ ఉంటుంది. ఇది AMOLED స్క్రీన్ కాబట్టి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో మీకు కెమెరా గురించి మాట్లాడుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మొత్తం 4 కెమెరాస్ ఉన్నాయి. 16 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 బ్లాక్ అండ్ వైట్ సెన్సర్స్ మోనో కెమెరాస్ అయితే ఉన్నాయి. ఇవి మీకు పోర్ట్రేట్ షాట్స్ మీకు డిఫరెంట్ ఫిల్టర్స్ యాడ్ చేసి దిగడానికి అది ఉపయోగపడతాయి. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇక కెమెరా డిపార్ట్మెంట్ నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుంటే మాత్రం ముఖ్యంగా ఇది మీకు 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సో మీకు కలర్సే చాలా బాగా వస్తుంది. మీరు ఫొటోస్ తీసినప్పుడు ఇక్కడ చూడొచ్చు, కలర్స్ కానీ మీకు చూడడానికి ఓవరాల్ పిక్చర్ కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇప్పుడు 48 మెగాపిక్సెల్ కానీ 64 మెగాపిక్సెల్ కానీ ఇవి మీకు మెగాపిక్సెల్ ఎప్పుడు మ్యాటర్ కాదు. మనం ఫోటోస్ తీసేటప్పుడు అవి మీకు ఎక్కడ ఉపయోగపడతాయి అంటే మెగాపిక్సెల్ మీకు డీటెయిల్స్ విషయంలో మీరు జూమ్ చేసి చూసేటప్పుడు అప్పుడు మీకు ఈ మెగాపిక్సెల్ ఉపయోగపడతాయి. జనరల్గా మీకు ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ మంచిది, పిక్చర్ మీరు చూడడానికి కళ్ళకి బాగున్నట్టు కనపడడానికి అయితే మాత్రం ఇమేజ్ ప్రాసెసింగ్ ఇంపార్టెంట్ అనమాట. సో మెగాపిక్సెల్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకండి. ఎప్పుడు చాలా వీడియోస్ కూడా చేశాను మెగాపిక్సెల్ సంబంధించి. సో ఇదైతే మీకు 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. డీటెయిల్స్ విషయంలో వస్తే మాత్రం లో లైట్లో మీరు జూమ్ చేసినప్పుడు అయితే మీకు కొద్ది డీటెయిల్స్ అయితే మిస్ అయితే 16 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి. కాకపోతే వీళ్ళు XHD అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. XHD మీరు ఎనేబుల్ చేసి ఫోటో తీసారనుకోండి, ఇది మీకు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ని క్యాప్చర్ చేయగలుగుతుంది. సో మీరు జూమ్ చేసి చూసినా కానీ మీకు డీటెయిల్స్ అయితే బాగుంటుంది. ఇక్కడ చూడొచ్చు, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు 2 పిక్చర్స్ నేను తీశాను. ఒక దానిలో మనకి జూమ్ చేస్తున్నప్పుడు ఎటువంటి మీకు రిజల్యూషన్లో చేంజ్ అయితే కనిపించట్లేదు. మీకు రైట్ సైడ్ పిక్చర్ XHDలో మీరు జూమ్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూడొచ్చు మనకి రిజల్యూషన్ చేంజ్ అవుతుంది. ఇంకా మనకి క్లారిటీ అయితే పిక్చర్ అయితే బాగుంది. ఇంకా ఈ ఫోటో చూస్తే ఇంకా క్లియర్గా మీకు అర్థమైపోతుంది. ఇక్కడ వచ్చేసరికి టెక్స్ట్ ఉంది, నైట్ కండిషన్లో ఇవి లో లైట్ కండిషన్లో అని చెప్పొచ్చు. ఇక మనకి ఫోటో తీసినప్పుడు ఇక్కడ మనం జూమ్ చేసి చూస్తే నార్మల్ ఫోటో చూడొచ్చు, మీకు అసలు టెక్స్ట్ కూడా క్లియర్గా కనిపించట్లేదు. అదే XHD ఫోటో చూసుకుంటే మాత్రం మనం జూమ్ చేసి చూస్తే మనకి క్లియర్గా టెక్స్ట్ అయితే కనిపిస్తుంది. వీళ్ళు సాఫ్ట్వేర్ సహాయంతో చేస్తున్నట్లున్నారు. ఇది కొత్త ఆప్షన్ చూసాను నేను ఈ ఫోన్లో చూస్తే F17 Proలో అయితే లేదు. దానిలో 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. ఫోటో అయితే మీకు పిక్చర్స్ చూడడానికి చాలా బాగున్నాయి. నార్మల్ ఫోటో అయితే మీరు 16 మెగాపిక్సెల్ ఫోటో తీసినప్పుడు అయితే లో లైట్లో మీకు కొద్దిగా డీటెయిల్స్ అయితే మిస్ అయితే. ఒకవేళ మీరు SHD ఆన్ చేసుకొని తీస్తే మాత్రం కొద్ది డీటెయిల్స్ అయితే బెటర్గా అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డే లైట్లో ఓకే పర్ఫార్మెన్స్ చేస్తాయి, లో లైట్కి వచ్చేసరికి మీకు యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇంకా మోనో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇవి మీకు ఫిల్టర్స్ యాడ్ చేసి ఫోటో తీయడం, అంటే పోర్ట్రేట్ షాట్ తీసేటప్పుడు మీకు ఇక్కడ చూడొచ్చు నార్మల్ పోర్ట్రేట్ అండ్ కొన్ని ఫొటోస్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను బ్లాక్ అండ్ వైట్ కానీ కొన్ని ఫిల్టర్స్ యాడ్ చేసి, చాలా ఫిల్టర్స్ అయితే ఉంటాయి, ఒక 7 ఫిల్టర్స్ ఉంటాయి. సో వాటిని యాడ్ చేసి మీరు ఫోటోలు తీయడానికి ఈ 2 కెమెరాస్ అయితే మీకు ఉపయోగపడతాయి. కాకపోతే F17 Proలో 2 ఆప్షన్స్ అయితే ఉండేవి, ఏ కలర్ పోర్ట్రేట్ అండ్ ఇంకొకటి ఏ నైట్ పోర్ట్రేట్ అని చెప్పేసి. ఏ కలర్ పోర్ట్రేట్ అంటే మనకి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది, మనం కలర్లో ఉంటాం. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏ నైట్ పోర్ట్రేట్, అది యూజ్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ నైట్ భలే ఎఫెక్ట్ వస్తుంది, లైట్స్ ఎఫెక్ట్. అవి 2 అయితే ఈ ఫోన్లో అయితే లేవు. మేబీ హార్డ్వేర్ ఇష్యూ అనుకుంటే ఇది ప్రాసెసర్ చేంజ్ అయిపోతుంది. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరా కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది డైలైట్ కండిషన్. లో లైట్లో కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. కాబట్టి జూమ్ చేసి చూస్తే మాత్రం కొద్దిగా డీటెయిల్స్ అయితే మిస్ అయితే 16 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి. అండ్ ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్ కూడా మీకు చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. ఇంకా వీడియో విషయానికి వస్తే మాత్రం మాక్సిమం 1080 వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. 4K వీడియో అయితే దీనిలో లేదు. ఇది ఇంకొక ప్రాబ్లం అని చెప్పొచ్చు. 4K వీడియో రికార్డింగ్ చేయాలనుకుంటే మాత్రం దీనిలో లేదు. 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ వీడియో క్వాలిటీ అయితే బాగుంది. ఫ్రంట్ కెమెరా వీడియో కూడా మీకు చూడడానికి చాలా బాగుంది. ఫ్రంట్ కెమెరా యూస్ చేసుకొని 1080 వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే మొత్తం 720p మీరు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఎంత FPS ఫిలిం మెన్షన్ చేయలేదు, 720p క్వాలిటీ మాత్రం మీకు స్లో మోషన్ వీడియో అయితే ఉంది. వీడియో డిపార్ట్మెంట్కి వచ్చేసరికి మనకి కొద్దిగా 4K లేదు అండ్ 1080p స్లో మోషన్ లేదు.
అండ్ ఇంకా ఫోటో విషయానికి వస్తే మాత్రం 16 మెగాపిక్సెల్ కెమెరాస్ కాబట్టి మీకు లో లైట్లో మీరు తక్కువ లైటింగ్ ఉన్నప్పుడు మీరు ఫోటోస్ తీసినప్పుడు మాత్రం కొద్దిగా మీరు నాయిస్ అయితే పిక్చర్లో నోటీస్ చేస్తారు. ఇవి కెమెరా డిపార్ట్మెంట్లో నాకు కొద్దిగా ప్రాబ్లం అనిపించినవి. ఇంకా ఓవరాల్గా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది మీకు 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ దీనిలో మీకు బేస్ మోడల్ అయితే ఏం లేదు, 6GB ర్యామ్ 64GB ఇట్లా ఏం లేదు. రావడమే 6GB ర్యామ్ 128GB 17,990 రూపాయలకి ఇది లభిస్తుంది. అమెజాన్ పే బ్యాలెన్స్ నుంచి మీరు పేమెంట్ చేస్తే 1,500 రూపాయలు డిస్కౌంట్ ఏమో వస్తుంది. 16,500 రూపాయల దగ్గర దీని ప్రైస్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ ఆన్లైన్లో ఒకవేళ 6GB ర్యామ్ 64GB అట్లా తీసుకొచ్చి 15,000 రూపాయలు లో ప్రైస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఆ ప్రైస్ చాలా మంచి ఫోన్ ఇది. కాకపోతే ఈ ఫోన్ మెయిన్ టార్గెట్ ఆఫ్లైన్, సో అక్కడ మాత్రం ఈ ఫోన్ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఇది ఓవరాల్గా నా రివ్యూ అయితే OPPO F17. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్ చేయండి. అక్టోబర్ 10వ తారీఖు అయితే నేను విన్నర్ అయితే అనౌన్స్ చేస్తాను. కామెంట్ చేసేటప్పుడు ఈమెయిల్ అడ్రస్ కానీ మొబైల్ నెంబర్కి అటాచ్ చేసి మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మల్టిపుల్ కామెంట్స్ అయితే చేయకండి. This is your Prasad signing off for some next video. Thanks for watching. Bye bye now.